సమూయేలు అనే ఒక విశ్వాస కొడుకుని ముందుంచాలని ఆశపడుతున్నాను. సమూయేలు గారటండి, అతని గురించి వాక్యంలో ఉంది. ఆయన వస్తూ ఉంటేనంట గురుగారు ఆ ఊరి పెద్దలందరూ నిలబడి వందనాలండి మీరు సమాధానంగా వస్తున్నారా అని అడిగేవారంట. అతనికి అంత గొప్ప పేరు. ప్రస్తుతానికి భారతదేశంలో సూపర్ జాబ్ ఏంటో చెప్పమంటారా? గ్రూప్ 1 జాబ్. మన అందరికీ చాలా ఇష్టం కదా. ఎలాగలగలగా ఇష్టం. ఎందుకంటే ఏ జాబులు ఉంటాయి? ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఇటువంటి సర్వీసులన్నీ ఇండియాలో టాప్ మోస్ట్ సర్వీసులన్నీ ఎక్కడ ఉంటాయంటే ఇక గ్రూప్ 1లో ఉంటాయి అన్నమాట. ఇలాంటి గ్రూప్ 1 జాబ్ ఎవరండి అంటే అప్పట్లో సమయంలో ప్రధాన యాజకుడు, నెంబర్ 1 గ్రూప్ 1 జాబ్. తర్వాత అతడు న్యాయాధిపతి, దేశంలోనే గొప్పోడు. తర్వాత అతడు రాజు, దేవునికి స్తోత్రం. తర్వాత అతడు దీర్ఘదర్శి. తర్వాత అతడు ప్రవక్త. దేశానికి 5గురే ప్రాముఖ్యమైన వారు. ఈ 5 గ్రూప్ 1 జాబులు. ఈ 5 గ్రూప్ 1 జాబులో ఆ వ్యక్తి 1 man ఆర్మీ షోగా ఉండేవాడు. గల కారణం చెప్పనా? ఓ పక్క పాస్టర్ గారు పూతులు, పాస్టర్ గారు కొడుకులు అర్థమంతరంగా జీవిస్తున్నప్పటికీ కూడా, ఒప్పుని ఫినెహాసు మందిరానికి వచ్చిన వారితో తప్పుడు పని చేస్తున్నప్పటికీ కూడా ఆ బురదలో దేవుని కోసం ఎదిగాడు భక్తుడైన సమయంలో. దేవునికి స్తోత్రం చెప్పండి. చివరికి అక్కడ పాస్టర్ గారికి కూడా దేవుని స్వరం ఏంటో తెలియదు. యువర్ రైట్. గుర్తుపట్టలేకపోయాడంటే ఒకప్పుడు మాట్లాడేవాడు, ఇప్పుడు ఏమైపోయింది? అలవాటు పోయింది. ఎంతమంది అలవాటు లేని చోట, ఇంతమంది పాపిష్టి బ్రతుకులు ఉన్న చోట, ఇన్ని చోట్ల బలి అర్పించే సమయంలో దేవుడి చిన్న తీసుకోవాలి, కొంకికి తగిలిన మాత్రమే తీసుకోవాలి. అలాంటిది అతడు బలిని అంటుపరిచి తను తాను గొప్ప చేసుకున్న ఈ చిన్న కుర్రోడు, నిక్కరేసుకున్న బచ్చా, చిన్న పిల్లోడు, మీసాలు ఇంకా రాలే, అలాంటి వ్యక్తి బురదలో సైతం ఎదిగాడు. దేవునికి స్తోత్రం చెప్పండి.